హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? బెంగళూరులో ఉన్న చిక్పేట మార్కెట్లో ఉన్నాం. చిక్పేట అంటేనే చాలా పెద్ద మార్కెట్ అండి. బెంగళూరులో చాలా అంటే చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. ఎవరైనా సరే హోల్సేల్గా కొనుక్కోవాలన్నా, చీప్గా తక్కువ రేట్లో ఎక్కువ బట్టలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మార్కెట్కే వస్తారనమాట. అలాగే ఇళ్ళల్లో బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే స్మాల్ స్క్వేర్ బిజినెస్లు చేసుకునే వాళ్ళు అందరూ కూడా హోల్సేల్గా ఇక్కడ కొనుక్కొని పట్టుకెళ్తారు. అంటే ఓన్లీ బెంగళూరులోనే, కర్ణాటకలోనే కాదండి, వేరే వేరే రాష్ట్రాల నుంచి, స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ నుంచి బట్టలు కొరియర్ వస్తుందన్నమాట. వాళ్ళకి ఇక్కడ నుంచి సప్లై వెళ్తూ ఉంటుంది హోల్సేల్ ప్రైసెస్లో. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళైతే ఎవరైనా వాళ్ళు తెలిసిన ఏజెంట్స్తో వెళ్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ కాబట్టి మనము ఎక్కడ ఏ షాప్స్ ఉన్నాయి, ఎక్కడ మనకి తక్కువ రేట్లో దొరుకుతాయని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో వెళ్ళామంటే కనుక చీప్గా తక్కువ చాలా మంచి ప్రైజెస్లో మీకు కావాల్సినటువంటి, అంటే షోరూముల్లో మనకి ఎక్కువ రేట్లో దొరుకుతాయి కదా, అవన్నీ సరే ఇక్కడ కొంచెం తక్కువ రేట్లో మనకు దొరుకుతాయి అన్నమాట. కానీ షాప్స్ కరెక్ట్గా చూస్ చేసుకొని మనం వెళ్ళాలి. కానీ ఇక్కడ చాలా అంటే చాలా రష్గా ఉంటుంది, చాలా కంగారుగా కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి జాగ్రత్తగా వెళ్ళి రావాలి అంటే మనకు అన్నీ తెలియాలి. ఇక్కడ కొత్త వాళ్ళకైతే తెలియడం చాలా కష్టము. నేను కూడా మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళి చూసుకొని ఒకసారి మార్కెట్ అంతా చూసుకొని వచ్చాము. చిన్న చిన్న అగ్గిపెట్టెల్లో ఉంటాయన్నమాట షాపులు. అందులో కూడా బ్రహ్మాండంగా లక్షల్లో వ్యాపారం చేసేస్తారనమాట. ఇక్కడ ఏ చిన్న ప్లేస్ని కూడా వేస్ట్ చేయరు, అంతా కూడా రెంట్లకు ఇచ్చేస్తారు. మీరు కనుక ఈ మార్కెట్కి వస్తే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే బేరం ఆడడం బాగా రావాలి. బేరం ఆడడం రాకపోతే బాగా టోపీలు వేసేస్తారు, స్కామ్స్ కూడా జరుగుతుంటాయి. పైన ఏజెంట్లు తిరుగుతుంటారు అనమాట. మా షాప్కి రండి తీసుకెళ్ళిపోతుంటారు. ఎవరితోనే అలా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మీకు బాగా పరిచయం ఉంది, మార్కెట్లో బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకున్న వాళ్ళని చూసుకొని వాళ్ళతో పాటు వెళ్ళండి. వెళ్తే మాత్రం మంచి షాపింగ్ చేసుకొని రావచ్చు. చాలా వర్త్ అనమాట. తక్కువ డబ్బులు పట్టుకెళ్ళి ఎక్కువ మంచి షాపింగ్ చేసుకొని రావచ్చు. మీకు బట్టలేంటి, నగలేంటి, కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఇంకా ఒకటి కాదు అన్ని చిన్నపిల్లల బట్టలు భలే బాగున్నాయి. చిన్నపిల్లల బట్టలు అయితే, అలాగే సూట్స్, పెళ్ళిళ్ళలో కావాల్సిన బట్టలు, పెట్టుబడి పెట్టే చీరలు, అవి అన్నీ కూడా చీప్గా దొరుకుతాయి అనమాట. మీ ఇళ్ళల్లో ఫంక్షన్లు అవి జరిగితే కనుక కేఆర్ మార్కెట్కి వచ్చేయండి, మంచిగా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. డ్రెస్సులు, నైటీలు, టాప్లు, ఇంకా పలాజోలు, ఇంకా డ్రెస్ సెట్స్, ఇలాంటివన్నీ కూడా మ్యాచింగ్ జ్యువెలరీ, ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బంగారాన్ని మించిపోయి ఉన్నాయన్నమాట. అది ఒక లాగ్ చేసి పెడతాను. తర్వాత అక్కడికి వెళ్తే కళ్ళు తిరిగిపోయినాయి నాకు. నిజంగా బంగారమా ఇది, లేదంటే ఏంటి అన్నట్టు అది అనిపించింది అనమాట. అంత ఆర్టిఫిషియల్ అనిపించవు, అంత బాగున్నాయి. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు నైటీలు అవి అన్నీ పర్చేస్ చేశారనమాట. చాలా తక్కువలోని 150 రూపాయల నుంచి 650 రూపాయల లోపు మంచి నైటీలు దొరికాయి. కాటన్ నైటీలు తీసుకున్నారనమాట. సమ్మర్ కదా, ఇంకెళ్ళల్లో ఉంటే నైటీలే కదా మాకు, ఇంకా ఆడవాళ్ళకి ఇంకా వేరే డ్రెస్ ఏమి ఉండదు. అందుకని నైటీలు మాత్రం బాగా మూవ్ అవుతున్నాయి అనమాట. అలా రోడ్లోంచి నడిచి వెళ్తుంటాయి, మా షాప్కి రండి అని మనుషులకి అడ్డంగా వచ్చి నిలబడిపోతున్నారు అనమాట. వాళ్ళని తప్పించుకొని వచ్చేసరికి సరిపోయింది. కొత్తగా ఎవరైనా మనకి కేఆర్ మార్కెట్లో అడుగు పెడుతున్నా భయపడిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. చాలా అంటే సందులు ఉంటాయన్నమాట. ఇరుకిరుకుల్లో ఉంటాయి మొత్తం షాపులన్నీ. అవన్నీ తిరిగి మనం ఎక్కడి నుంచి బయలుదేరాం, ఎక్కడి నుంచి బయటకు వచ్చాం కూడా అర్థం కాదనమాట. అలా ఉంటుంది. నేను ఈ బట్టల కొట్ల మీద వ్లాగ్స్ చేద్దాం చెప్పేసి అందరిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను అనమాట. వీడియో తీయొచ్చా అని చెప్పేసి. తీయొచ్చు మేడం అంటే మేము నెంబర్ ఇస్తాము, మీ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి మీకు చెప్తాము ఏ రోజు రావాలో ఆ రోజు రండి, మాకు ఖాళీ ఉన్నప్పుడు పిలుస్తాము, మీకు వ్లాగ్ చేసుకోవచ్చు టైం ఉన్నప్పుడు ఫ్రీగా అని చెప్తున్నారు అనమాట. వాళ్ళందరి నెంబర్లు తీసుకొని వచ్చాను. ఎప్పుడన్నా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెళ్ళి నేను క్లీన్గా మంచి షాపులు ఏమున్నాయి, మీకు రీజనబుల్ ప్రైజెస్తో ఏమున్నాయని చెప్పేసి వ్లాగ్స్ చేసి పెడతానమాట. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అనమాట ఆ వీడియోస్ అన్నీ. ముందుకి చూడండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కేఆర్ మార్కెట్ గురించి, చిక్పేట ఏరియా, అలాగే ఎవెన్యూ రోడ్లోని ఏమేమి మంచి షాపులు ఉన్నాయి, మీకు చీప్గా ఎక్కడెక్కడ దొరుకుతాయి బట్టలు అవి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై టాటా.